నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, దెందులూరు అనగానే నిజంగా ఏపీ రాజకీయాల్లో ఈ యొక్క నియోజకవర్గం చాలా హాట్గా ఉంటుందని చెప్పి తెలుసు. ఓ పక్కన టీడీపీ నుంచి చింతనేని ప్రభాకర్ గారు అయితే, మరో పక్కన చూసుకుంటే అబ్బాయి చౌదరి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ఓడిపోయిన తర్వాత అబ్బాయి చౌదరి ఆచూకే లేదు. ఇప్పుడు లండన్లో ఎక్కడో తిరుగుతున్నాడని, అది కాక మొన్న జరిగినటువంటి ఒక తెనాలి టూర్ ఏదైతే ఉందో, జగన్ టూరు, దీనికి సంబంధించి వైసీపీ నేతలే, వైసీపీ పార్టీయే చెప్తుందనమాట. అనవసరంగా రావద్దన్నా సరే వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడి పార్టీకి పూర్తిగా వెన్నుపోటు పొడిచాడు జగన్ అని చెప్పి అనుకుంటున్నారు. దాని తర్వాతే చాలామంది నేతలు కూడా బయటికి రావడం చూస్తున్నాం. సో అదే కోవలోకి అబ్బాయి చౌదరి వస్తున్నాడా? ఏం జరగబోతుంది దెందులూరులో అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అబ్బాయి చౌదరి విదేశాల్లో చదువుకుని ఉద్యోగం చేసుకునే వ్యక్తి. వాళ్ళ కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్నది. కానీ చింతమనేని ప్రభాకర్ని ఓడించి అతను అందరి దృష్టిలో పడ్డాడు. పడినప్పుడు అలాగే కొంచెం మాటలు కూడా కొంచెం దుందుడుగానే వ్యవహరిస్తూ ఉండేవాడు. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి వైరాన్ని బట్టి ఎవరు తగ్గకుండా నువ్వు అని అన్నట్టు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే, ఈ అధికారంలోకి వచ్చిన మధ్యలో అడపా కనిపిస్తూ అతని పనులు అతను చేసుకుంటూ మళ్ళీ ఆర్థికంగా స్థిరపడే ఉద్దేశంతో అతను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. అతను వ్యాపారాలు చూసుకోవటమో లేకపోతే అతను ఉద్యోగాలు చేసుకుందామన్న ఆలోచనతో అతను వెళ్ళిపోయాడు. మధ్యలో అప్పుడప్పుడు ఏదైనా ముఖ్యమైన పనుల మీద వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ప్రారంభంలో 2 నెలలు ఆ ప్రభుత్వం చేసినటువంటి పనులు, లేకపోతే ఈ రాజకీయ నాయకులకు సంబంధించింది కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానం కావచ్చు, కక్షపూరిత చర్యల్లో భాగంగా వాళ్ళు చేసిన పనులు కావచ్చు, తిరిగి వీళ్ళు ఎక్కడ చేస్తారన్న భయం కొద్దీ 2-3 నెలలు ఎవరు కనపడలా. ఎటాలిటో రకంగా పరారైపోయారు. కానీ తర్వాత వీళ్ళు దాని గురించి పట్టించుకోకుండా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్ళే క్రమంలో, ఓహో వీళ్ళు మన జోలికి రావట్లేదన్న ఉద్దేశంతో మళ్ళీ కలుగులో నిలికలు మొత్తం బయటకు రావడం మొదలుపెట్టినాయి. వచ్చి కొంతమంది నోరేసుకొని మాట్లాడుతున్నారు, కొంతమంది మేము ఇక్కడే ఉంటాము, ఎవరు వచ్చి మమ్మల్ని అదుపులో చేసుకుంటారో తీసుకోండి అని చెప్పని మాట్లాడారు. పోలీసులు వెళ్తే పారిపోయారు. వీళ్ళు ఏం చేశారంటే, ఒక 2-3 నెలల నుంచి వరుస క్రమంలో ఒక్కోళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. ముందు తీసుకున్నటువంటి నందిగం సురేష్ అతను బయటికి వెళ్ళాడు, మళ్ళీ తీసుకొచ్చి లోనేసారు. అలాగే తర్వాత చూసుకుంటా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతన్ని అదుపులో తీసుకున్నారు. అతను ఈరోజు బయట ఉన్నాడు. మళ్ళీ ఇంకో నేరం వచ్చేసి అతను ఇప్పుడు కనపడకుండా తిరుగుతూ ఉన్నాడు, మన జెండా హత్యలకు సంబంధించి. ఈ విధంగా చూసుకుంటా ఉంటే వీళ్ళందరి మీద గతంలో ఉన్నటువంటి అభియోగాలకు సంబంధించి ఒక్కొక్కరిని అదుపులో తీసుకొని, ఎవరిని కూడా అదుపులో తీసుకున్న తర్వాత వెంటనే బయటికి వెళ్ళే విధంగా లేకుండా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు తీసుకొచ్చేసి వాళ్ళని అదుపులో తీసుకుంటున్నారు. శిక్షలు వేయించే దిశగా ప్రయాణం అవుతూ ఉన్నారు, న్యాయస్థానాల్లో వాదిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బయటకు వచ్చేసి, మీరన్నట్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూశాడు, నందిగం సురేష్ని సందర్శించాడు, మరి రాప్తాడు వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళాడు, మొన్న వచ్చేసి తెనాలి వెళ్ళాడు. ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు, తెనాలి వెళ్ళింది ఒక ఎత్తు. తెనాలి వెళ్ళిన దాంట్లో అతను వ్యూహాత్మకంగానే వెళ్ళాడు, తెలియకుండా అయితే వెళ్ళలేదు. కారణం ఏంటంటే, అతను 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఏ ప్రజలు కూడా తిరిగి ఆయనకు ఓటేయాలని ఎవరూ భావించట్లా. మరి ఇప్పుడు రేపు పొద్దున ఓట్లు ఎలా రావాలి? జనం ఎటు ఓట్లు లేరు. మరి జనాన్ని ఓట్లు లేనికుండా చేయాలంటే ఎలాంటి వాళ్ళు కావాలి? తెనాల్లో వాళ్ళు లాంటి వాళ్ళు కావాలి, అతనికి నందిగం సురేష్ లాంటి వాళ్ళు కావాలి, లేదంటే గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు కావాలి. మరి అలాంటి వాళ్ళని తయారు చేయాలంటే ఇంటికాడ కూర్చుంటేనో ధర్నాలు చేస్తేనో రారు కదా. ఇలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసి భుజం తట్టి నేనుండాను, మీరు ఇలానే చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తే, వాళ్ళని కారాగారంలో పెడితే, వాళ్ళకి గనక శిక్షలు ఖరారైతే అప్పుడు వాళ్ళు తప్పకుండా ఇటు కాకుండా అక్కడే ఉంటారు కదా, ఆ పార్టీలోనే ఉంటారు కదా. అలాంటి వ్యూహంతో అతను ముందుకెళ్తున్నాడు. సహజంగానే రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళకి అది నచ్చట్లేదు. రెండవది, కొన్ని అతను చెప్పితే మేము చేశాము, మా సొంతంగా మేము ఎలాంటి తప్పు చేయలేదు, కాబట్టి ఇప్పుడు ఆయన తప్పించుకుంటున్నాడు, చేసిన మేము ఇరుక్కుపోతున్నాం అనే ఆలోచన వీళ్ళందరికీ కలుగుతున్నమాట కూడా వాస్తవమే. అందుకనే చాలామంది స్వచ్ఛందంగా అదుపులో తీసుకోగలను మొత్తం కక్కేస్తున్నారు. దాన్ని బట్టి వీళ్ళ ఆధారాలు తీసుకొని ఎవరెవరిని అదుపులో తీసుకోవాలో వీళ్ళ క్రమంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే క్రమంలో చాలా, అంటే నిన్నటిదాకా పోలీసులను విమర్శించిన వాళ్ళు నేను కూడా ఒకడున్నాను, అందుట్లో అనుమానం ఏం లేదు. ఎందుకంటే సరిగ్గా స్పందించట్లేదు, పోలీసులు సహకరించట్లేదు ఈ ప్రభుత్వానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని నేను భావించేవాడిని. కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ విషయంలో
అతను రక్షించిన విషయంలో కావచ్చు, దుర్గా కిషోర్ని అదుపులో తీసుకున్న విధానం కావచ్చు, మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని అదుపులో తీసుకున్న విధానం కావచ్చు, నందిగం సురేష్ విషయంలో కావచ్చు, మరి ఈ మద్యానికి సంబంధించి ఇంతమంది పేర్లు బయటకు తీసుకొచ్చిన ఈ సిట్టు విషయంలో కావచ్చు, నా అభిప్రాయం తప్పనే అభిప్రాయం నేను వచ్చా. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు మీ ఇష్టంగా చేయండి, దీన్ని ఛేదించండి అంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అద్భుతాలు సృష్టించగలరు. వాళ్ళకు కూడా ఒక కసి ఉంది. మా పేరుని అడ్డం పెట్టుకొని మమ్మల్ని వాడుకొని ఇప్పుడు రోజు మమ్మల్ని బలిపసులు చేసి అతను ప్రశాంతంగా ఉన్నాడు. ఈ పై అధికారుల వల్ల అతని వల్ల మేము ఇబ్బందులు పడ్డాం, చెడ్డ పేర్లు తెచ్చుకున్నాం. కాబట్టి మా సత్తా ఏంటో, మా శక్తి సామర్థ్యాలు ఏంటో చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే చూపిద్దామని వాళ్ళు తహతహలాడుతున్నారు. అందులో భాగంగానే ఇవన్నీ బయటికి తీసుకొస్తే ఈరోజు చాలా స్పష్టంగా వాళ్ళ మీద అభియోగాలని బయటికి తీసుకొచ్చేసి ఎటు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేస్తున్నారు పోలీసులు. గమనించాలి ఇక్కడ. మళ్ళీ ఇలాంటి క్రమంలో రాజకీయంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఆ పార్టీలో ఉండాలని ఎవరు అనుకుంటారు? అలాంటి వ్యక్తులు, అసాంఘిక శక్తులు, అరాచకవాదులు, హత్యలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, దాడులు చేసేవాళ్ళు, వాళ్ళు గాంజా బ్యాచ్ వాళ్ళు మాత్రమే ఉంటారు అతనేమట. మిగిలిన వాళ్ళు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించుకునే వాళ్ళు ఎటు ఉండరు. రెండోది ఏంటంటే సాంప్రదాయంగా వచ్చేవాళ్ళు ఎన్ని చెప్పినా, ఎంత మేలు చేసినా, లేదు తెలుగుదేశానికి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళని అన్న వాళ్ళని జీర్ణించేలాగా వాళ్ళకి రోజు హితబోధ చేసి ఆ విధంగా తయారైన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఇంకా అతను ఎమ్మటి ఉంటారు అన్నమాట. అదే ఇప్పుడు అతనికి బలం. కాబట్టి ఇలాంటి వాళ్ళనే మళ్ళీ బయట తీసుకొచ్చేసి వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళకే రేపు పొద్దున ఇప్పుడు నందిగం సురేష్కి ఎందుకు ఇచ్చాడు, గోరంట్ల మాధవ్కి ఎందుకు ఇచ్చాడు, మిగిలిన వాళ్ళు కొంతమందికి ఎందుకు ఇచ్చాడు, రేపు వీళ్ళకి కూడా అట్లాగే ఇద్దామనే ఆలోచనతో అతను ముందుకెళ్తున్నాడు. అదే తప్ప ప్రజల గురించో రాష్ట్రం గురించో ఆలోచించుకునే ఉద్దేశం కానీ, ఈ రాష్ట్రం బాగుపడితే చూడాలనే ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి మాత్రం మనం భావించకూడదు. అయితే మొన్న జరిగినటువంటి ఒక తెనాలి టూర్లో కూడా కనీసం జాన్ విక్టర్ కూడా అక్కడ లేకుండానే వాళ్ళ తల్లిని, కనీసం చెల్లిని కూడా తన ఫోటో కూడా ఎవరికి తెలియదు పాపం. ఆ అమ్మాయిని బహిరంగంగా చూపిస్తూ ఈ అమ్మాయికి పెళ్లి కావాలంటూ తన మీద అసలు కేసులు ఉంటాయి, ఏముంది పిల్లలు కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. సో బహిరంగంగా అమ్మాయిని బయటికి చూపించడాన్ని కానీ దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఏమన్నాడు, పిల్లలు యుక్త వయసులో చేస్తారు తప్పులు, గాంజా కొడతారు, హత్యలు చేస్తారు, దాడులు చేస్తారు. అయితే ఏమైంది? కొడతారా? వాళ్ళు చేస్తారు, తీసుకెళ్ళి కారాగారంలో పెట్టండి, లేదు న్యాయస్థానాల ముందు పెట్టండి. కొడతారా? అంటే వయసులో ఉంటే ఏమైనా చేయొచ్చా? గాంజా తీసుకుంటే ఏమైనా చేయొచ్చా? అదేనా అతను ఇచ్చే సందేశం? నిజంగానే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేయడం అనేది చాలా దారుణమైన విషయం కదా, చాలా దారుణమైన విషయం కదా. ఇప్పుడు సహజంగా మామూలుగా ముసుగేసుకొని ఎందుకు తీసుకొస్తారు నేరస్తుల్ని? రేపు పొద్దున వాళ్ళ శిక్షాకాలం పూర్తయిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఫలానాళ్ళు కదా అని చెప్పని గుర్తుపట్టకుండా ఉండడం కోసం ముసుగేసుకొని తీసుకొస్తారు. మరి ఇతను నిన్న బహిర్గతంగా ఎందుకు చెప్పాడు? అతను వాళ్ళకి ఎంత నష్టం చేశాడు ఆ కుటుంబానికి? ఇది నిస్సందేహంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. నిన్న ఒక దళిత నాయకుడు, దళిత కార్యకర్త కూడా ఇప్పటివరకు చేసిన జాలే, నీ వల్ల మేమంతా ఈరోజు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాం, నన్ను అసలు పిలవద్దు అని చెప్పని వాళ్ళు ఆ నాయకులకు చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎంత అంతర్మతనం మొదలైందో కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఒక రకంగా అతను తిరగటం రాష్ట్రానికి మేలనైతే నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏమోలో ఎక్కడో ఇంకా కొంత మినుకుమంటూ కొంతమందికి ఏమో మారతాడేమో అని అనుకున్న వాళ్ళకి ఇతను మారడరా బాబు, మనమే ఇతను దూరంగా పెట్టాలి, రాజకీయంగా ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పని ఇంకా బలంగా ప్రజలు భావించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా పయనిస్తారు. కాబట్టి అతను ఇలానే ఉండాలి, ఇలానే వచ్చి మాట్లాడాలి, వాళ్ళ నాయకులు కూడా ఇలానే ప్రవర్తించాలి. నిన్న చూసాము, అసలు దాన్ని వెన్నుపోటు దినంగా అసలు ఎలా ప్రకటిస్తాడు? వెన్నుపోటు దినం అంటే అసలు ఏంటి, దాని అర్థం ఏంటి చెప్పానండి ముందు. అసలు ఎలా ప్రకటిస్తాడు? అధికారంలో వాళ్ళు అధికారం చేపట్టింది 12వ తారీఖు, ప్రజల తీర్పు వెలువడింది 4వ తారీఖు. అంటే ప్రజల తీర్పుని నువ్వు తప్పుపడుతున్నావా? ప్రజల యొక్క అభిప్రాయానికి నువ్వు వెన్నుపోటుగా భావిస్తున్నావా? ఏంటి అసలు నీ ఆలోచన ఏంటి? వెన్నుపోటు అంటే అసలు అర్థం ఏంటి? అసలు వెన్నుపోటు దినం దేన్ని చేస్తారు? అయితే గత 2024లో జూన్ 4వ తారీఖున మీరు అన్నట్టు ప్రజా తీర్పు వచ్చిందాన్ని ఆ రోజే తర్వాత మీటింగ్ పెట్టి చెప్పాడు,
మా అక్క చెల్లెమ్మలకి నేను ఇంత చేశాను, నాకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి గతంలోనే అన్నాడు. సో ఇప్పుడు కూడా ప్రజల్ని అన్నారని చెప్పి అనుకోవాలంటారా? నిస్సందేహంగా ప్రజల్ని అవమానం చేశాడు, ప్రజలను అపహాస్యం చేస్తున్నాడు, ప్రజలు తప్పుపడుతున్నాడు. కాబట్టి ఇది ప్రజలు దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తారు, సరైన నిర్ణయమే తీసుకుంటారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రజల్ని తప్పుపడుతున్నటువంటి ఇలాంటి నేతల వైపు ఎవరు ఉండకూడదు అని చెప్పి అబ్బాయి చౌదరి లాంటి వాళ్ళు కూడా కొంచెం దూరం మెయింటైన్ చేస్తున్నారని, వేరే పార్టీలోకి వెళ్ళాలని చెప్పి చూస్తున్నారని చెప్పి. కానీ తెనాలి టూర్ ఏదైతే ఉందో అది భయంకరమైనటువంటి వెన్నుపోటు కింద వైసీపీ పార్టీకి తగిలిందని చెప్పి అది నిజంగా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటారో లేదో చూద్దాం మరి. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.